దేవుడు ఆదామును చేసిన వెంటనే ఆదాముకు దేవుడు ఇచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఆయన సన్నిధి. రెండు, ఆయన స్వరము మాట్లాడి నడిపించడం, లేకుంటే నడిపిస్తూ మాట్లాడటం. ఇది ఆదాముకు అంటే మానవ జీవిత ప్రారంభము. దేవుడు ఎలా ప్రారంభించాడు, దేవుడు చేసిన తర్వాత ఆదామును ఎలా నడిపించాడు అంటే తన చెయ్యి పట్టుకొని నడిపించాడు, ఒక చోట ఉండేటట్టుగా చేశాడు, అక్కడ ఏం చేయాలో మాట్లాడాడు. ఇలానే ఈరోజు మన క్రైస్తవ జీవితంలో మనం చర్చికి వచ్చి వెళ్ళిపోయి రోజు బైబిల్ చదివి లేకుంటే ప్రార్థన చేసి ఇట్లా ఉండిపోయి మనకు తోచినది చేసుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే మనము బైబిల్ చదివేటప్పుడు నెమ్మది సమాధానం వస్తుంది, ప్రార్థన చేసేటప్పుడు నెమ్మది సమాధానం వస్తుంది, చర్చికి వస్తే సంతోషము సమాధానం నెమ్మది వస్తుంది. ఇంతతో చాలా నెమ్మది సంతోషం సమాధానం వచ్చింది, సరిపెట్టేసుకుందామా? అసలు దేవుని ప్లాన్, దేవుని ప్రణాళిక ఏంటంటే నీకు సంతోష సమాధానాలు ఇవ్వడం కాదండి, నిన్ను ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ఈ భూమి మీద నిలబెట్టడం ఆయన ఉద్దేశం, నిన్ను తలగా ఉంచడం ఆయన ఉద్దేశం, నేను ఒక అద్భుతమైన వ్యక్తిగా ఆయన మనుషుల ముందర నిలబెట్టాలనేది ఆయన కోరిక, ఆయన తపన. నువ్వు ఎక్కడో చోట ఆగిపోవద్దు. నువ్వు ఎక్కడైనా ఆగిపోయినట్లయితే దాని మీనింగ్ ఏంటంటే నువ్వు అక్కడ నడిపించబడట్లేదు దేవుని చేత. ఏదో నీ జీవితంలో జరగట్లేదు, ఏదో నీ జీవితం ముందుకెళ్ళట్లేదు, కనీసం దేవుడు కోరుకున్న విషయం కాదు, అసలు నీ దృష్టికే నువ్వు గొప్పగా ఫలించినట్టు నీకు అనిపించట్లేదు, గొప్ప చేయబడుతున్నట్టు నీకు అనిపించట్లేదు, నువ్వు సక్సెస్ అవుతున్నట్టు నీకు అనిపించట్లేదు అన్నదానికి కారణం ఏంటంటే నీవు ఎక్కడో దేవుని సన్నిధి, దేవుని నడిపింపు, దేవుని స్వరాన్ని నీవు కోరుకోవట్లేదు. మత్తయి సువార్త 11:28 చూద్దాం. ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికులను దీనమనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. యేసుక్రీస్తు కేవలము నీకు విశ్రాంతిని మాత్రమే ఇవ్వడానికి ఉన్నాడు అని అనుకుంటే నా యొద్దకు వచ్చి నా యొద్ద నేర్చుకోండి అన్న మాట చెప్పేవాడు కాదు. నువ్వు కేవలం నెమ్మది సమాధానము శాంతి అన్నది మాత్రమే పొందుకొని నీ క్రైస్తవ జీవితంలో ముందుకు సాగే వ్యక్తిగా నువ్వు ఉంటున్నావు అంటే అది హాఫ్ మాత్రమే, ఏదో సగం. కానీ దేవుని ఉద్దేశం ఏదో నువ్వు నెమ్మదిలో సమాధానంలో సంతోషంలో ఉండడము అన్నది కాదు, మాత్రమే కాదు. దేవుని ఉద్దేశం ఏంటంటే ఆయన యొద్ద నువ్వు నేర్చుకోవాలి, ఆయన యొద్దకు వచ్చి ఆయన సన్నిధిలో ఆయన స్వరం వింటూ ఆయన నడిపింపు ప్రకారం నువ్వు నేర్చుకోవాలి. అనుదినము ఇదొక కాడిలాగా పెట్టుకోవాలి, నువ్వు ఇదొక నియమం లాగా పెట్టుకోవాలి, ఇదొక ఆజ్ఞలాగా నువ్వు పెట్టుకోవాలి. ఆయన యొద్ద నేర్చుకోవడం అన్నటువంటిది ఆజ్ఞలాగా పెట్టుకోవాలి.